ఈ పరిస్థితులలో కేసీఆర్ ఆ ప్రయత్నం ఏదన్నా అంటే ఇప్పటికి ఇంకా జనంలో అపోహ పోలే, కాంగ్రెస్ పార్టీని ఏమైనా ఏక్నాథ్ షిండేలను తయారు చేసి ఏమైనా చీలుస్తాడేమో అనే అపోహ ఇంకా కొంతమందిలో ఉంది. అలాంటి ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తాడని అనుకోవచ్చమ్మా? అంటే నా దృష్టిలో అయితే ఇప్పుడు వేరే పార్టీలను చీల్చుడు, ఇంకేదో ఏక్నాథ్ షిండేలు తయారవుడు అనేది ఇక్కడ జరగదు. ఇక్కడ జరగచ్చు. తెలంగాణ చరిత్ర అనేది అది కంప్లీట్గా భారతదేశంలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక ప్రాచుర్యంలో కొనసాగుతూ ఉంటుంది. ఇది మనలాంటి వాళ్ళం ఏదో మా అన్నం కానీ కేసీఆర్ ఓడిపోతాడు అంటే జాతీయ మీడియా కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఎవరన్నా నమ్మిండా? మనలాంటి వాళ్ళం కామారెడ్డిలో ఓడిపోతామని డైరెక్ట్ ఇచ్చేసిన మనం చెప్తా వచ్చినాం. మనం దాదాపుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం మేము జిల్లాలు తిరిగినప్పటి నుంచి ఆయన ఓటమికి పునాదులు వేస్తున్నామని, ఆయన రాజీనామా చేయనప్పటి నుంచి మనం కలిసి తిరిగిన వాళ్ళం తెలంగాణ కోసం చెప్తా ఉన్నాం. కాబట్టి మనకు అర్థమవుతుంది గ్రౌండ్లో ఏముంది, ముఖ్యంగా నార్త్ తెలంగాణ ఏముంది, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏముంది, పోరాట విప్లవాల గడ్డలు ఏముందని మనకు అర్థమైంది. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకో, ఇంటెలిజెన్స్కో, స్టేట్ ఇంటెలిజెన్స్కి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎవరికి అర్థమైంది? ఎవ్వరికి అర్థం కానటువంటి చరిత్ర సృష్టించగలిగే తెలంగాణ గడ్డని అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. అట్లనే ఇప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఉన్న ఏకైక అవకాశం ఒకటి బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ను పెట్టుకోవాలి. కార్యకర్తల డిమాండ్ వస్తుంది ఆల్రెడీ. అరే వాళ్ళ సమీక్షా సమావేశాలు వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పడం మీరు చెప్పడం కాదు. అక్కడ పాల్గొన్నటువంటి వేదిక మీద కూర్చున్న నాయకులే వాళ్ళే చెప్తున్నారు. అక్కడ కడియం శ్రీహరి కూడా టీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుందని సూచించింది. 90 నుంచి 95% ఆ సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయం కాదు, డిమాండ్. అది కోరిక కాదు, డిమాండ్ చేస్తున్నారు అని మాట్లాడేటువంటి పరిస్థితి రిపోర్ట్లు వస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ప్రగల్భాలు పలుకుంటూ మాట్లాడితే వీళ్ళని ఎవడు కాపాడుతాడు? ఎవ్వడు కాపాడలేడు. ఫస్ట్ బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఏదైతే బీజేపీకి బీఆర్ఎస్కి రహస్య ఒప్పందాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ మధ్య ఏదో ఒక రకమైనటువంటి ప్రేమ బంధాలు ఉన్నాయి అనుకుంటున్నారో అవి లేవని బహిరంగంగా నిరూపించుకోవాలి. ఇది 2వది. 3వది, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆకాంక్షలకి మేము ద్రోహం చేసినామని బహిరంగంగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సాక్షిగా ఉన్నటువంటి, తెలంగాణ త్యాగాలకు సాక్షిగా ఉన్నటువంటి అక్కడికి వచ్చి 2 చేతులు జోడించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది కూడా శేఖరన్న ఒంటరికి వచ్చి చెప్పాలి. కేటీఆర్ని, కవితమ్మని, హరీష్ రావుని, ఇంకా కోటరిని పట్టుకొని వస్తే కాదు. ఈ 3 సూచనలు మీరు చేస్తున్నారు. అంటే అతను రెడీగా ఉన్నా కానీ మరి వీళ్ళు చేయనిస్తారా అనేది ఆయన 99లో అయితే చేసిండు. 99 నుంచి 2001 మధ్య జరిగిన నేను ఆ రోజు ఘర్షణ చూసినా, ఆవేదన చూసినా, ఆయనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆడుపోట్లను చూసినా నేను. ఆయన అన్ని గ్రంథాల మీద కూడా చేయబెట్టి ప్రమాణం చేసిండు అందరి ముందు. ఇప్పుడు చేసే ప్రయత్నం ఏమన్నా చేయగలుగుతాడా? ఎందుకంటే పార్టీని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పార్టీ పక్కన పెట్టు, ఆయన రక్షించుకోవాలి. పార్టీ సెకండరీ. ఇప్పుడు ఆయన కాపాడుకోవాలంటే, ఆయన చరిత్రను కాపాడుకోవాలంటే, ఆయన భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని 99 నుంచి 2001 వరకు ఏదైతే కొడుకు చెప్పినా, బిడ్డ చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఏదైతే వినకుండా మొండిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, మనలాంటి వాళ్ళందరం చెప్పింది విన్నాడో దాన్ని అమలు చేసిండో, అట్లా చేస్తే ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఒక 4-5 పవర్ సెంటర్లు అయిపోయినాయి. కేటీఆర్ రాము ఒక పవర్ సెంటర్, కవితమ్మ ఒక పవర్ సెంటర్, హరీష్ రావు ఒక పవర్ సెంటర్, సంతోష్ రావు ఒక పవర్ సెంటర్, ఇక మిగతా కోటరి అదొక పవర్ సెంటర్. ఇన్ని పవర్ సెంటర్ల మధ్య ఆయన బందీ అయిపోయాడు. చుట్టూ 4 దిక్కులు బందీ చేసింది. ఇప్పుడు దాని నుంచి కనుక ఆయన బయటపడితే ఆయనకు భవిష్యత్తు ఉంది. లేకపోతే
చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. అంతే, ఏం లేదు ఇక. ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం. ఇప్పుడు కుటుంబానికి బందీ అయినోళ్ళు, లేకపోతే కోటరికి బందీ అయినోడు, కులానికి బందీ అయినోడు, మతానికి బందీ అయినోడు, లేకపోతే ఇంకా ప్రలోభాలకు బందీ అయినోడు ఎవడు మిగిలిండు చరిత్రలో? ఎవడన్నా మిగిలిండా? ఎవడు మిగిలే. కాబట్టి ఈయనేమో అతీతుడు కాదు. కానీ అంటే ఈయన మొండితనం అయితే చిన్నప్పటి నుంచి ఒక మొండితనం ఉన్నది. తను అనుకున్నది కొన్నిసార్లు సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళు దాటినాయి. ఆరోగ్యం ఎట్లా ఉందో మనందరికీ తెలియదు. ఏదో ఎంతో కొంత సమస్యల్లో ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. తర్వాత వయసు, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి, ఎందుకంటే మనం చాలామందిని చూసినాం. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఏమైందో చూసినాం, కొండపల్లి సీతారామయ్య వృద్ధాప్యంలో ఏమైందో చూసినాం. ఇంకా అనేక మంది ఇటువంటి ఉదాహరణ చూసుకోవచ్చు. అంటే ఇట్లా వృద్ధాప్యంలో పోయినటువంటి వాళ్ళు ఒక దశకు దాటిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు గతంతో పోల్చలేము, అస్సలు పోల్చలేము. ఇప్పుడు మనం చూసినాం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అరే ఒక్కొక్కరు తక్కువలా వీళ్ళు. లల్లు ప్రసాద్ యాదవ్, ఇంకా అసలు చరిత్రలో ఆయన ఎవరు, జార్జ్ ఫెర్నాండెజ్. భారతదేశ చరిత్రలో వీళ్ళు అత్యంత గొప్ప పాత్రను పోషించిన వాళ్ళు. ఈ దశకంలో అంటే ఏజ్ దాటినాక తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని మా పేర్లు కూడా మాసిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మరి ఈ శేఖర్ అన్న మరి అంత పటిష్టమైన, అంతటి ధైర్యం చేసేటువంటి నిర్ణయం, ఫస్ట్ చేయాల్సిన పని రాముని, కవితమ్మని ఆయన దూరం పెట్టగలిగి, ఇప్పుడు మనం అనుకున్న 3 చేయగలిగితే, ఎప్పుడు 2001లో మీరు అందరూ చూసినారు కదా, ఏప్రిల్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన దురదృష్టాన్ని ఏం చెప్పిండు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని క్షమించండి అని 3.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని వేడుకున్నాడు. దండం పెట్టిండు కదా. మరి ఆ రోజు చేసిన ధైర్యం చేస్తాడా? ఆ రోజు మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు రాము ఇక్కలేడు, కవితమ్మ ఇక్కలేడు. వాళ్ళు ఈయనని వద్దని ఆయనకి చెప్పినా, మాలాంటి వాళ్ళకి చెప్పినా, ఎన్ని రకాలుగా కుటుంబం మీద ఆయన మీద ఒత్తిడి తెచ్చినా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అమలు చేసిండు. కానీ ఇప్పుడు చేస్తాడా? చేయగలిగే ఆ ధైర్యం, ఆ సత్తా, పట్టుదల ఉందా అనేది మనం ఇంకా ఇప్పుడే చెప్పలేము. కోటరీలో బందీ అయిపోయినాక తర్వాత ఏం చేయగలుగుతాడు? అప్పటి ధైర్యం ఇప్పుడు చేయగలుగుతాడు అనేది సందేహం. చేస్తే ఆయనకు భవిష్యత్తు ఉంది. చేయలేదనుకో ఏముంటుంది? ఇక చరిత్రను సృష్టించిన వాడే చరిత్రహీనుడు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏం చరిత్ర సృష్టించలే. మనందరి త్యాగాలు 53, 56, 69, అయితే ఆయన కీలక పాత్ర పోషించింది వాస్తవం. దాంట్లో మనం ఆయన స్థాయిని తగ్గియొద్దు. మనమేమి ఆయన తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అవమానాలు భరించిండు, కష్టాలు భరించిండు, ఒత్తిళ్ళను భరించిండు. ఆయన కూడా ఎంతో కొంత వాస్తవంగా చెప్పాలంటే 2001 ఏప్రిల్ ముందు 2001 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య నేను ప్రత్యక్ష సాక్షిని. రోజుకి 2 నుంచి 3, 4 ఆ రోజున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నందినగర్లో ఉన్న ఇంటికి వచ్చేది, బతిలాడిండ్రు. మేము చంద్రబాబుతో మాట్లాడు, నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తా అంటాడు, అన్నీ అన్నా కానీ ఆయన మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని చెరిక్కిపోలే. అక్కడి వరకు ఆయన గట్టిగా నిలబడ్డాడు. కానీ ఆ రోజు ఎట్లనైతే నీ అవమానాన్ని సవాల్ విసిరినవో, అవమానాన్ని పగ తీర్చుకుంటా అన్నవో, ఈరోజు కూడా ఆ రకంగా నీకు జరిగిన అవమానం ఏదైతే ఉన్నదో ఆ అవమానం నీకు నువ్వు చేసుకుంటూ వచ్చింది. తెలంగాణ సమాజం చేయలే. నువ్వు తోకున్న గుంతలు నువ్వు పడ్డావు. తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా 39 ఎమ్మెల్యేలను గెలిపించిందంటే తక్కువనా అది? ఇప్పటి కేసీఆర్ అంటే చాలామంది అభిమానిస్తూనే ఉంటారు వాస్తవంగా. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధనలో ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని గౌరవించరా? ఖచ్చితంగా. మీరు ఏ వృత్తిలో ఉండండి, అరే సంపదన్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం మొదటి నుంచి ఆయన ఎక్కడ పనిచేసినా, ఏ విధంగా ఉన్నా ఆ గుర్తింపు ఉంటుంది.
తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళన్నా. అదే. తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు మూర్ఖులు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం ఒక్క గంట, ఒక్క రోజు, ఒక నెల, ఒక సంవత్సరం పనిచేసిన నెత్తి మీద ఎత్తుకొని వాళ్ళు ఊరేగిండ్రు. కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావు ముందున్నటువంటి ఈ సవాళ్ళని ఆయన ఎదుర్కొంటాడా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము అని వేచాయి. కానీ ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే, గొప్ప నిర్ణయం తీసుకుంటే, ఏది ఏమైనా ఫస్ట్ చేయాల్సిన పని, నేను తెలంగాణ ప్రజలకి నమ్మక ద్రోహం చేసిన, తెలంగాణని ఎవ్వరు చేయనంత విధ్వంసం చేసిన, మెగా కృష్ణారెడ్డి రామేశ్వరరావులకి దోచిపెట్టిన దొంగలకి నేను వాళ్ళకు ఉపయోగపడ్డా అని చెప్తే అప్పుడు తెలంగాణ సమాజం అరే ఒక నెల కాకపోతే 6 నెలలు కావచ్చు, సంవత్సరానికైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు పట్టం కట్టకపోవచ్చు, నిన్ను నమ్మకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏమైనా ఆదరిస్తారేమో